హాయ్ నేను సతీష్. మొత్తానికి అంబటి అర్జున్ అట్లాగే అమర్దీప్ వచ్చి హౌస్లో కలకలం రేపేసి వెళ్ళిపోయారు. హౌస్ మేట్స్ని ఒక డైలమాలో పడేసి భయపెట్టేసి తీవ్రమైన ఆలోచనలో పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పిచ్చాపాటిగా సరదాగా టైంపాస్ కోసం, ఒక హైప్ కోసం, హడావిడి కోసం ఒక్కొక్కరిని పిలిచి సుమన్ శెట్టిని అన్న నీ ఆటకి ఎట్లా ఉంది, టాప్ ఫైవ్ ఉంటాయి కదా, రమ్యకి అట్లాగే రీతుకి ఎంఎన్ఏ ఇలా పేరుని పిలిచి ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు, అసలు మీరు దేనికి వచ్చారు, అసలు ఎందుకు అరుస్తున్నారు తెలియట్లే, అసలు మీలో టాప్ ఫైవ్లో ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు, ఏమో అంటే ఏమో ఏంటి అంటే ఆడియన్స్ మీద తోసేస్తున్నావా, నీకు నమ్మకం లేదా, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎట్లా, అలా గాలిలో దీపం పెట్టినట్టు కాదు, నీ ఆట మీద నీకు నమ్మకం ఉంది కదా, టాప్ ఫైవ్లో ఉంటాయి కదా, ఇట్లా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఆలోచనలు పడిపోయి ఇక హౌస్ అంతా కూడా ఒక డైలమాలోకి పడిపోయినారు. కొంతమందినే అడిగారు ఏంటి అంటే వాళ్ళే టాప్ ఫైవ్లో ఉంటారా, మన గురించి కనీసం ఇప్పుడు కళ్యాణ్ గురించి కూడా అడిగారు. అట్లాగే తనూజ్ అని ఆ ఫస్ట్ 3 వీక్స్ ఆయన ఇమాన్యుయల్ క్లోజ్గా ఉండేవాడు, తర్వాత ఆయన ధర అయింది నా ధర నాది అన్నట్టు ఉందంటే, అట్లాగే ఇమాన్యుయల్ కూడా ఏంటి ఎలాగ ఉందంటే ఎంటర్టైన్మెంట్ చేస్తాను, టాస్క్లు ఆడతాను, అన్నీ 100% ఇస్తానంటే ఇంకా చాలదు అన్నట్టు చెప్పడంతో అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఇంకేం చేయలేవు, ఒక్కొక్క వారం ఒక్కొక్క కాన్సెప్ట్ ఎత్తుక్కొని అసలు రెగ్యులర్గా ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తాను కదా, సింగిల్ హ్యాండ్ అయిపోయింది, ఇంకా అంతకంటే ఏం చేస్తాను, ఎలా చేస్తాను అని మాధురితో కూడా చెప్పుకొని ఆయన కూడా ఒక డైలమాలో. సో మనం ఏ పొజిషన్లో ఉన్నా కనీసం ఫ్యామిలీ వీక్ వరకైనా ఉంటామంటే ఇప్పుడు 7వ వారం ఇంకేది 2 వారాలు తిరిగితే 8, 9, 10లోకి వచ్చేస్తాం కదా, ఫ్యామిలీ వీక్లోకి వెళ్ళిపోతాం. కనీసం టాప్ 5 వాసుల సంగతి సరే, ముందు ఫ్యామిలీ వీక్ వరకైనా వెళ్తే చాలు, ఒక వైబ్ అలాంటిది ఒక టెన్షన్ పడుతున్నారు, ఉంటామా ఉండమా అప్పటి వరకైతే డౌట్ వచ్చేస్తుంది. పర్టికులర్గా ఎవరెవరు పేర్లు పెట్టి అడిగారో వాళ్ళే ఉంటారేమో, మిగతా వాళ్ళంతా ఉండరేమో, వైల్డ్ కార్డుల గురించి కూడా అసలు ప్రస్తావన కూడా లేదన్న మాదిరిగా వాళ్ళు ఫీల్ అయితే ఉన్నారు. అట్లాగే ఎందుకంటే హైపరాది కూడా వచ్చి మొన్న కొన్ని హింట్స్ ఇచ్చి వాళ్ళు పంచులతో ప్రాసలతో సెటరికల్గా చెప్పారు కదా, ఇది అంతా కలిపి డీకోడ్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. అట్లాగే ఇక రీతు చౌదరి కూడా ఇదే నేపథ్యంలో తర్వాత వాష్రూమ్ దగ్గర డీమంతో చెప్పి వాళ్ళ ఫాదర్ నాన్నగారు లేరేమో నాకు ఉన్నంతవరకు ఇన్ఫర్మేషన్, ఆయన గురించి చెప్పుకుని బాధపడతా ఉంది. మా నాన్నగారు లేరు, ఏంటిది లాస్ట్ స్వీట్ మెమరీస్ ఏంటంటే ఆయనతో నాకు ఒకప్పుడు ఏదైనా డ్రెస్ అన్నా ఏదైనా తీసుకున్న షాపింగ్ అని వెళ్ళి సరే ఆయన ఒక హైఫై ఇవ్వడాలు లేకపోతే బాగుందని చెప్పడాలు, అంటే నాకు ఈ ప్రపంచంలో ఒక మేల్ బాండింగ్ మా నాన్నగారితో మంచి ఫ్రెండ్షిప్ నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది ఆయన బ్లెస్సింగ్స్, ఆయనతో మెమరీస్ అని లెక్క ఆవిడ కొద్దిగా ఎమోషనల్ అయ్యి చెబుతూ ఉంది, వాళ్ళ నాన్నగారిని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంది. అలా చెబుతుంది ఆయనకి డీమంతా షేర్ చేసుకుంటుంది. అయితే ఆవిడకి కూడా వీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నామో భయం వేస్తుందని చెప్పి భయపడుతూ ఉంది. అట్లాగే ఎమ్మెన్యేలు రాము గురించి మాట్లాడతారు వీళ్ళు, రీతి వాళ్ళు. రాము కూడా అయోమయం సర్వీస్ టాస్క్లు అంటే ఆడేస్తారు, తర్వాత ఏంటో కన్ఫ్యూజ్లో ఉంటాడు, క్లారిటీ ఉండదు, పాడు ఉండదు. పైగా వీళ్ళు ఎవరి గురించి ఏం చెప్పారు, తనూజ్ అంటే గుడ్ అన్నారు, సుమన్ శెట్టి అంటే వెరీ గుడ్ అన్నారు. అట్లాగే ఇవన్నీ మాట్లాడుకుని ఎవరు ఏ పొజిషన్లో ఉండొచ్చు, సుమన్ శెట్టితో పక్క టాప్ 5 ఉంది, తనూజ్ కూడా టాప్ 5లాగా ఉందని మాట్లాడుకోవడం. అలాగే రాము ఆయాషకు డ్యాన్స్ నేర్పుతూ ఉంటే ఎమ్మెన్యేలు రీతు కూడా నవ్వుకుంటారు, వీడు భలే నేర్పుతాను డ్యాన్స్, ఇద్దరు బాగానే చేస్తారు ఎంఏ కూడా. అట్లాగే మళ్ళీ వీళ్ళంతా ఏంటంటే ఆయేష, సాయి, రాము వీళ్ళంతా కూడా సంజన గురించి కూడా ఒక డిస్కషన్ పెడతారు. ఈవిడ చాలా ఓవర్ చేశారు కదా, మడ్ టాస్క్లో గెలిచారు, వాటర్ టాస్క్ కూడా పుక్కిలించి ఉమ్మేసేది అది గెలిచారు, హ్యూమన్ ఏమంటుందని ఫౌంటైన్ అని చెప్పేసి పెట్టారు కదా, అంతా ఓకే. ఆ డస్ట్బిన్ విషయంలో మాత్రం సుమన్ శెట్టి గౌరవ్ కెప్టెన్స్ దగ్గర ఈవిడ చీప్ అయిపోయింది కదా అని రాము అంటాడు. చీప్ అయిపోలే, ఆవిడ బాగా అడగాల్సింది అడిగింది. మరి అక్కడైతే మీకు వేరే బాత్రూమ్స్ ఉన్నాయి కదా, అవి వాటికి వెళ్ళి వాడుకోవచ్చు కదా, ఇది ఎందుకంటే కెప్టెన్గా చేయాల్సిన పని ఆవిడ చేసింది, తప్పేముంది, అక్కడ కెప్టెన్సే నిజంగా ఒక స్టాండ్ తీసుకోవాలి, కరెక్టే కదండి ఆవిడ అన్ని దాంట్లో. మేమైతే పొరలో టాస్క్లు అనుకోవాలి తప్ప సుమన్ శెట్టి తిరిగి వచ్చి 4 రోజుల నుంచి ఉన్నా మీరు అడగరా పట్టించుకోరలేక ఆవిడ అడిగితే తిరిగి మీకు ఆ వాష్రూమ్ ఉంది కదా, ఇది ఎలాగుంటే మీకు ఎందుకు, మాకు చెత్త ఉన్నా పర్వాలా, కంపు ఉన్న పర్వాలా, 4 రోజులు ఉన్నా పర్వాలా, అడిగితే మేము అడగాలి, మాకు లేని కంపు మీకెందుకనే మాదిరిగా తిరిగి రివర్స్లో అనడం చూస్తే కత్తికి లేని దురద కందపేటకి ఎందుకనే మాదిరిగా అట్లా అనిపించింది. సో రాముకు అర్థం కాలే, ఆవిడ కంటెంట్ కోసం ఆవిడ చేయాల్సిన రచ్చ చేసింది, ఒక రకంగా వీళ్ళనే నామినేషన్ పాయింట్ కూడా ఈ పాయింట్తో లేపేసింది సుమన్ శెట్టిని కూడా నెక్స్ట్ వీక్ నామినేషన్ కోసం అని మాదిరిగా. సరేగా సాయి కూడా సరిలేదు ఇవన్నీ టాపిక్ ఎందుకు, కానీ ఆయన టెన్షన్లో పడ్డాడు. ఎంత డిస్కషన్ జరుగుతున్నా సరే వదిలేయండి, ఎవరు బాధాలతో ఎవరు గోవాలి, నాకు కూడా ఎలిమినేషన్ భయం వేస్తుందని ఇప్పుడు టెన్షన్ పడుతున్నాడు. మొన్నేమో పాపం బిగ్ బాస్ అయ్యా బాబు శ్రీనివాస్ నువ్వు వాడుకుంటావా, ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా, స్పెషల్ పవర్ అంటే వద్దు బిగ్ బాస్ అని అంటే, అంతకుముందు వీకెండ్లో వచ్చిన టెంపర్ వల్ల నా పవర్ తీసేస్తామని దివ్య అట్లాగే కళ్యాణ్ వీళ్ళందరూ అడగడంతో, సో ఇంకొకరి పవర్ చూసి మీరెందుకు భయపడతారు, 5 వారాల నుంచి మీరు ఉన్నారు కనుక మీ స్ట్రెంత్ మీద మీ ఆట మీద మీకు నమ్మకం లేదా అని చాలా టెంపర్తో కాన్ఫిడెంట్గా మాట్లాడి అదే ఊపులో అదే ఆవేశంలో వద్దు బిగ్ బాస్ నేను వాడుకొని అని చెప్పి ఇప్పుడు ఈ వీకెండ్ వచ్చేసరికి భయపడతా ఉన్నాడు. అదే వాడుకొని ఉంటే రిలాక్స్గా ఉండేవాడు కదా, అదే ఆయన బ్యాడ్ లక్.
సరే ఇక రాము కూడా అంటాడు, భయం లేదు, నాకు ఫరక్ ఏం పడదని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆల్రెడీ 2 సార్లు లాస్ట్ రౌండ్కి వెళ్ళి వచ్చాను, నాకు భయం లేదు, నామినేషన్లు అంటే తాతగారింటికి వెళ్ళి వచ్చినట్టు వచ్చేస్తాను చెబుతూ ఉన్నాడు. కానీ రాముకి తెలియంది ఏంటంటే ఆయన కూడా పక్కా డేంజర్లో ఉన్నాడు. రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్ల, అద్భుతమైన ఓటింగ్ లేదు. అందరూ లేనప్పుడు 65%, 62% ఉండింది. ఇప్పుడు 7%, 6%తో కింద మీద కొట్టుకుంటున్నాడు. ఉన్న 8 మందిలో 7, 6 ప్లేసుల్లో ఉన్నాడు. సో ఆయనకైతే విషయం అర్థం కావట్లేదు. 2 సార్లు అంటే 3ఓసారి కూడా వెళ్ళి వచ్చేస్తే నాన్న పూలు వచ్చి కథలాగా అయిపోద్దాం అనుకుంటున్నాడు. కానీ ఈ 3ఓసారి ముచ్చటగా అవుట్ గోయింగ్ పాస్ ఇచ్చిన ఆశ్చర్యపోవక్కర్లే. తర్వాత షాక్ అవుతాడేమో. 2 సార్లు అంటే 3ఓసారి జోక్ అనుకున్నాను, ఆయన ఇప్పుడు ఎంత నిజంగా అయిపోయినాను. సరే, సాయి రీతు కూడా డిస్కషన్ ఏంటంటే, రీతు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఇమాన్యుయల్తో కూడా అదే మాట చెప్పింది. ఇక్కడ సాయి శ్రీనివాస్తో కూడా చెప్పింది, ఈ వారం ఎందుకో నేను వెళ్ళిపోతానేమో భయం వేస్తుంది అని. ఆ అమ్మాయి వణుకుతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా బాటమ్ 2లో వెళ్ళి వచ్చింది కదా, ఊహించండి రీతులు అవుట్ అనుకుని లాస్ట్ మినిట్లో బయటపడింది కదా. సో ఆవిడికి భయం ఉంది. ఈ సాయి శ్రీనివాస్ మాత్రం నమ్మడు. ఆయన ఒక పక్క భయపడతా, లేదు ఉంటావులే, నా ఒపీనియన్ ఏంటో, నా ఫీడ్బ్యాక్ ఏంటో నాకు తెలుసుకునేదానికి వచ్చావు, నువ్వు నిన్నెవరు నమ్ముతారు, నువ్వు డ్రామా చేస్తావేమో, నీకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో, ఇమాన్యుయల్ అదే మాట అడిగి నన్ను అడిగి అందరిని అడుగుతున్నట్టు, నువ్వేదో మా ఫీలింగ్స్, మా ఒపీనియన్స్, మా థాట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకునేదానికి తప్ప ఇంకోటి లేదని లెక్క ఆయన తీసిపాడేస్తాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్ తర్వాత వీళ్ళ డిస్కషన్ కూడా అదే, దివ్య ఇమాన్యుయల్ కూడా ఎలిమినేషన్ గురించి డిస్కషన్ చేస్తారు. సుమన్ అన్న అంబటి ఆయన పేరేంటి అర్జున్ అన్నాడు కదా, నిజంగా టాప్ 5 కంటెస్టెంటేనా సుమన్? అయిపోతాడు నిజంగా, బాగా పాజిటివ్ ఉందంట కదా, ఆయన తక్కువ అంచనా వేయకూడదు. మనమన్నా నామినేషన్కి వెళ్తే ఇమాన్యుయల్ అంటారు, మనమైనా నామినేషన్కి వెళ్తే భయపడతాం కానీ గజగజ వణుకుతాం, కానీ ఆయనకి అసలు నామినేషన్ భయమే ఉండదు. ఎలిమినేషన్ రౌండ్లో ఉన్న మనకేం తాతగారిల్లు అన్నిటికీ ధీమాగా ఉంటాడు, భయపడ్డానే అనేసాక మళ్ళీ దివ్య వీళ్ళిద్దరు అనుకుంటారు. ఎప్పుడు గమనించవా, నామినేషన్లో ఉన్న ఫస్ట్ సేవింగ్, లేకపోతే సెకండ్ సేవింగ్, థర్డ్ సేవింగ్, 1, 2, 3 ఈ ప్లేసుల్లోనే సేవ్ అయిపోతాడు. కనీసం 4వ ప్లేస్లో కానీ 5వ ప్లేస్లో 6వ ప్లేస్లో అట్లా కూడా సేవ్ అవ్వడు అని అంటే ఇక్కడ మళ్ళీ ఇమాన్యుయల్ అంటారు. అందుకే కదా నేను ఒకటి సుమన్ అన్న ప్రభంజనం అని అంటూ ఉంటాను, ఆ 1, 2, 3 ప్లేసుల్లో ఉంటాడని ర్యాంకింగ్ లెక్క అంటూ ఉంటాను అని చెబుతాను. అయితే వీళ్ళు డీకోడ్ చేసుకుని వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు, ఓకే. కాకపోతే ఆ 1, 2, 3 సేవింగ్ ఆర్డర్కి బయట రియల్గా ఉండే ఓటింగ్ ఎలిమినేషన్ ఆర్డర్కి సంబంధం ఉండదు. బాటమ్ 2 వరకు అట్లాగే ఉంచుతారు తప్ప మిగతా వాళ్ళందరూ మాత్రం సఫలింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు 8 మంది ఉన్నారు ఈ వారం, లాస్ట్ 2 ఒరిజినల్గా ఉంచుతారు ఓటింగ్ ప్రకారమే. మిగతా 6గురిలో 5వ ప్లేస్లో ఉండేవాళ్ళు ఫస్ట్ చేయొచ్చు, ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు 4వ ప్లేస్లో చేయొచ్చు, అట్లా ఇట్లా మారుస్తారు తప్ప ఇదేది కాదు, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఇమాన్యుయల్ ఎన్నాళ్ళు ప్రభంజనం అనేది ఎందుకంట 1, 2, 3 ప్లేసుల్లో సేవ్ అవుతారండి. సో సుమన్ శెట్టి కూడా అందుకోసమేమో అంత ధీమాగా ఉంటాడంట. సరేగా ఇమాన్యుయల్ మళ్ళీ ఇక్కడ ఈ డిస్కషన్లో రీతి అంత భయపడుతూ ఉంటే, అంతకుముందు సాయి శ్రీనివాస్ అన్నట్టుగా మన ఎత్తి మీద మరీ శ్రీజ తల మీద దరిద్రం తాండవం అన్నట్టుగా అంతలా ఉంటే తప్ప మరీ ఎలిమినేట్ అయిపోమంటే శ్రీజ రియల్లీ బ్యాడ్ లెక్కే, ఒక అన్ఫైర్ ఎలిమినేషన్ అనే మాదిరిగా వాళ్ళకి కనిపించవచ్చు. ఆ టాస్క్ పరంగా చూసుకునే డీమోన్తో అప్పుడు ఆవిడ విన్ అయ్యింది కదా. అట్లాగే ఓటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ అగ్ని పరీక్షలో చూసి వచ్చినప్పుడు పక్కా టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న ఆవిడ ఫస్ట్ 5 వీక్స్లోనే అవుట్ అయిపోవడం అంటే రియల్లీ బ్యాడ్ లెక్కే. అది మనం అందరం చూసిందే, చెప్పుకునేది. ఇక్కడ వీళ్ళకి కూడా అదే అర్థమైంది. బట్ మనమైతే ఉంటాంలే, మరీ అంత ఉండదు. తనుజకు కూడా ఫుల్ పాజిటివ్ వెళ్ళింది, సుమన్ శెట్టికి బాగా పాజిటివ్ వెళ్ళింది, ఒకరికి గుడ్ అన్నారు, ఒకరికి వెరీ గుడ్ అన్నారు. ఎలా వెళ్ళిపోయింది తనుజకి అంతా ఇక్కడే మాట్లాడుకుంటే ఆ రీతు అంటది, ఏముంది నాన్న అదొక వైపు పాజిటివ్ వచ్చింది, నువ్వు కామెడీ వేలో ఫుల్ లేపు ఫ్లట్టింగ్ చేసి కంటెంట్ ఇచ్చి స్క్రీన్ స్పేస్ ఇద్దరికి వచ్చింది. వాస్తవానికి మన ఇద్దరం ఫ్రెండ్స్ అయినా హౌస్లో దూరం అయిపోయాం, ఆవిడేమో నాకు ఇక్కడికి వచ్చే ఫ్రెండ్ అయింది, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా కొద్దిగా ఫీల్ అయ్యాడు, నిజమే నేను చాలామంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది, చాలామంది నేను అనవసరంగా లేకపోయిన హైప్ ఇచ్చాను, సో నేను కూడా కంటెంట్ క్రియేట్ చేసే దానిలో భాగంగా నా కంటెంట్ అనుకున్న తప్ప నా ద్వారా వేరే వాళ్ళకి కూడా ఇచ్చానని ఇప్పుడు ఫీల్ అయ్యి. వాస్తవానికి వీళ్ళు అద్దరికి అర్థం కాదు ఏంటంటే ఆ కామెడీ ఫ్లట్టింగ్ వరకు ఏమి ఓట్లు వచ్చేసి పాజిటివ్ వచ్చేలే, అట్లాగే నాన్న వాళ్ళు కూడా ఏం ప్లస్ అయిపోలే, మైనస్ అయింది. ఆ కామెడీ వల్ల ఏంటంటే ఎంటర్టైన్ చేశారు, ఇమాన్యుయల్కి ప్లస్ అయింది ఫుల్గా. అలాగే ఆ అమ్మాయి కూడా మంచి స్పోర్టివ్గా తీసుకుంది. కాకపోతే ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్గా 10 ఏళ్ళకి పైగా ఉందంటే ఇండస్ట్రీలో, మరి మహిళా ప్రేక్షకులు అందరూ ఉంటారుగా, పైగా కర్ణాటక రాష్ట్రం, ఆంధ్ర, తెలంగాణ ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆటోమేటిక్గా ఇది వర్కౌట్ అవుతుంది తప్ప వీళ్ళు అనుకునేది అయితే కరెక్ట్ కాదు. అట్టుగా రీతి ఇక్కడ ఇంకో క్లారిటీ కూడా ఇచ్చేసింది ఇమాన్యుయల్కి. వచ్చిన వాళ్ళు అందరూ గుచ్చి డీమోన్కి నాకు ట్రాక్ గేక్ అనడంతో వాడు కూడా కొద్దిగా ఫీల్ అవుతాడు, ఊరికే మా వచ్చి గ్యాప్ వచ్చింది, గొడవలు కూడా వచ్చేస్తున్నాయి మాదిరిగా. సో ఇక్కడ ఇమాన్యుయల్ సలహా ఇచ్చాడు, ఒక వారమైనా మీ ఇద్దరు దూరంగా ఉండొచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా, ఎవరికి వాళ్ళు ఆడొచ్చు కదంటే అది కుదరదబ్బా, అది అవదలే అబ్బా అని చెప్పేసింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సాయి శ్రీనివాస్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ డౌట్ పడడానికి
ఆటోలో కూర్చోబెట్టి ఆ ఇద్దరు డాన్స్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్స్టర్స్, సంజన సైలెన్సర్ అట్లాగే మాస్ మాదిరి కోసం క్లూస్ కావాలనే మాదిరిగా కూర్చోబెట్టి ఒక టాస్క్ ఇచ్చేదానికి వీళ్ళు ఆడిస్తూ ఉంటారు కదా. ఆ కెప్టెన్సీ కంటెండర్ కావాలంటే ప్రోమోలో చూపించినట్టుగా బంపర్ ఆఫర్ ఇస్తాం, నేరస్తులతో క్లూస్ కావాలని చెప్పి. సో అలా ఆ టాస్క్ గురించి మాట్లాడతారు. అక్కడ వీళ్ళకి ఒక క్లూస్ గురించి అడగడం ఇదంతా ఫన్నీగా ఉంటుంది. దాంతో వీళ్ళందరూ డౌట్ పడతారు. ఈ తనూజ, డీమోన్ అందరిని పిలిచి అడుగుతారు కదా, ఏం పేరు అమ్మాయి, రీతు చౌదరి, వీళ్ళందరినీ. సో ఇమాన్యుయల్, సాయి, రాము వీళ్ళందరూ డిస్కషన్. రీతు చౌదరికి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టు ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం, రీతుతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, లేకపోతే కష్టమైపోద్ది అని లెక్క వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మొత్తానికి వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత సరదాగా మాట్లాడినా సరే ఈవిడికి ఒక సీక్రెట్ టాస్క్ గురించి ఈవిడితో భయపడ్డం, ఈవిడ రిజియల్గా ఎలిమినేట్ అయిపోతామన్నా భయపడుతూ ఉన్నా సరే వాళ్ళు కాదు, ఈవిడేదో డ్రామా చేస్తుంది, ఆ టాస్క్లో భాగంగా చేస్తున్న వాళ్ళు హడలిపోవడం. మొత్తానికి ఎంతమందికి భయం వచ్చేసిందంటే ఎలిమినేషన్ భయంలో ఇప్పుడు రీతు చౌదరి ఉంది, సాయి శ్రీనివాస్ ఉన్నాడు, రాము రాజుడే నాకు ఫరక పడదన్నాడు ధీమాగా ఉన్నాడు, అట్లాగే ఇమాన్యుయల్ కూడా భయపడుతున్నాడు. టాప్ 5 సంగతి సరే, ముందు ఫ్యామిలీ వీక్ వరకు ఉంటామా ఉండమన్న మాదిరిగా. అట్లాగే తను సంజన కూడా ఇప్పటికీ ఆ ఫీలింగ్ వచ్చింది, ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలు, ఆ తర్వాత చూడొచ్చు, అంతకుమించి బోనస్ ఉంటే ఉండొచ్చు అనే మాదిరిగా ఆవిడికి వచ్చింది. అలాగే కుదిరితే టాప్ 3లో కూడా ఉండాలనే మాదిరిగా. ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సుమన్ శెట్టి అలాగే తనుజ ఫుల్ స్వింగ్లో ఉన్నారు, ఫుల్ పాజిటివ్ ఉంది. అమ్మో వాళ్ళతో కష్టమైన మాదిరిగా దివ్య వీళ్ళందరూ డిస్కషన్ పెట్టుకుంటున్నారు. వాస్తవానికి సుమన్ శెట్టి ఆడిన నాటికి పడుతున్న ఓట్లకి పొంతన లేదు, సంబంధమే లేదు. ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ అని కూడా చెప్పొచ్చు. చెబుతూ ఉంటాను కదా నేను ఇంతకు ముందు కూడా అన్నట్టుగా, ర్యాకెట్ సైన్స్ అయినా అర్థమైంది కానీ ఇతను ఓటింగ్ అయితే అర్థం కాదు. అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళ డిస్కషన్లో మెయిన్ ఈ ఏం పేరు మాదిరి తనూజ ఏంటో వీళ్ళ బాండ్ ఏంటో అసలు నిజంగా ఆవిడ ఫ్యాన్స్కి మరి ఎలాగుందో తెలియదు కానీ జనరల్గా ఒక కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ చూసే వాళ్ళకి మాత్రం వాళ్ళది ఏంటో ఆ బాండ్ ఏంటో ఇదేంటో అర్థం కావట్లేదు, కొద్దిగా ఇరిటేటింగ్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాదిరి వాళ్ళు పడుకునేదానికి వచ్చేటప్పుడు సంజనాకి అంటది, సంజన గారు మీకు హగ్ ఇస్తా, కిస్ ఇస్తారండి తెలిసి అంటే ఆవిడ అలాగే లైట్ తీసుకుని వెళ్ళిపోతే అక్కడ వెంటనే దివ్య తనుజ వైపు చూసి ఇలా నవ్వుతూ ఊరికే అన్నను మజాక్ చేసి ఇవి ఉడికించడానికి అన్నట్టు తనుజ కంటే తనుజ కూడా రాజు నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అసలు నా దగ్గర ఉండకు, ఈ బెడ్ మీదకి ఎందుకు వచ్చావు అట్లా ఇట్లా అనేసి కొద్దిగా కసురుకు ఉంటుంది, నువ్వు తిట్టే నేను పడతానని మాదిరిగా అనేసి అక్కడికి కళ్యాణం కూడా అనేసి మీ ఊరు ఆడపడిచిన ఈ అమ్మాయి ఎట్లా అంటే నువ్వు ఊరుకుంటావా, తిడుతుంటే తిట్టడానికి రెడీగా ఉంది ఆవిడ, పడ్డానికి నేను రెడీగా ఉన్నట్టు ఉంది. కాకపోతే ఇంకా తర్వాత కూడా ఎట్లా ఉందంటే వీళ్ళ కాంబినేషను, రాజా ఒకసారి హగ్ చేసుకుంటాను రాజా, తనుజకి హగ్ చేస్తారా మా ఆయన ఉంటే అని అనగానే తనుజ అంటే ఏంటి ఎలా కనిపిస్తాను అలాగే రియాక్ట్ అయింది అంటే అనేసి ఒకసారి సీరియస్గా రియాక్ట్ అయ్యేసరికి మాదిరే మామూలుగా అన్నాను తల్లి, చిన్నదానికి సీరియస్ చేసేకు ఊరికే అన్నాను అనేది చెప్పేసి అంటే ఇక్కడ మాట్లాడితే చీటికి మాటికి ఈ మాదిరి ఏం సమాజం గుర్తించాలని కోరుకుంటుంది, అసలే మీ రిలేషన్ గురించే పెంట రచ్చ సోషల్ మీడియాలో పెద్ద ఇష్యూ అయిపోయి దాని గురించి మాట్లాడడమే తక్కువ అనుకుంటే, ఎందుకంటే అది అఫీషియల్గా డైవోర్స్ చేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు కాదు కదా, వేరే వాళ్ళ ఫ్యామిలీలోకి నువ్వు ఎలాగమ్మ ఎంటర్ అయితే నీ ఇలాంటి వాళ్ళు ఎలా తెస్తారని బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్గా కాకుండా షోకే మొత్తం నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతుంటే ఇక్కడ అవసరం ఉన్నా లేకపోయినా మా ఆయన రాజా మా ఆయన ఉంటే హగ్గేస్తాను నీకెలాగా ఇవ్వాలనుకుంటున్నానంటే తనుజ కస్సు మంద ఏంటి అనేసరికి ఆ చిన్నదానికి సీరియస్ అయిపోయి తల్లి అంటూ ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ మా ఆయన, మా కుటుంబం, మా బంధాన్ని గుర్తించండి, సమాజం గుర్తించాలి, బిగ్ బాస్ ఆడియన్స్ గుర్తించాలి, ఆమోద ముద్ర వేయాలని ఏంటి మాదిరి ఊరికి అస్తమానం మా ఆయన అంత అవసరమా? సో అట్లాగే కాదు, ఇంక ప్రతి విషయంలో కూడా చూస్తూ ఉన్నాం కదా, ఊరికే అవసరం ఉన్నా లేకపోయినా అదే పదే చెబుతూ ఉంది. పైగా ఇంకోటి ఏంటంటే ఇంకా మాధురి ఎట్లా ఉందంటే కంప్లీట్గా మాస్క్ వేసేసింది. ఎట్లా ఉంటుంది తనుజ కూడా నాకు ఈ హౌస్లో ఫ్రెండ్ అయినా, బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎనిమి అయినా అన్నీ అమ్మాయి ఎవరు మాధురి. సో అంతా ఈవిడేనంటే ఆవిడ కూడా ఏంటి తిట్టినా పర్లేదు, కసురుకున్నా పర్వాలే, నువ్వు సీరియస్ అయినా పర్వాలే, మొన్న అనింది కదా ఆ డబ్బులు ఇవ్వనన్నప్పుడు అంత సీరియస్ గెలిపి నాకు ఎమోషన్స్ ఉంటాయి, నేను హర్ట్ అయితే అంత అయింది అనేది ఫస్ట్ వీక్లో ఉన్న మాదిరి ఇప్పుడు లేదు. పర్టికులర్గా ఈవిడికి ఒక పాపులారిటీ ఉంది, ఫేమ్ ఉంది కనుక మనం సైలెంట్ అయిపోదాం. సో ఆవిడ ఏదైనా ఉందో ఆవిడ ఓట్లతో మనం కూడా అలా గెట్టిన అయిపోవచ్చు అనుకుంటుంది తప్ప ఆ మాదిరికి ఎటు మైనసే, ఆ ఎరుపుల కేకల వల్ల కావచ్చు, ఆవిడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ వల్ల కావచ్చు, ఇవన్నీ. అట్లాగే తనుజకు కూడా బ్యాడ్ అయ్యే అవకాశం వెరీ హై. ఎందుకో మరి అర్థం కావట్లే. ఎందుకంటే ఇప్పుడు తనుజ వైపు చూసేటప్పుడు ఆ హగ్ గురించి అయినప్పుడు, లేకపోతే సంజన గురించి హగ్గు కిస్ అయినప్పుడు కూడా ఈవిడ ఉడికిబోతులుగా చూసి అసూయపడి సిగ్గులేదనుకో నా బెడ్ మీదకి ఎందుకు వస్తావు, చీపో
అంటే పర్లేదులే అమ్మా, నేను తిట్లు తినడానికే వచ్చాను, నువ్వు తిడితే నాకేమైంది, నువ్వు నా బంగారం కదా, నా బుజ్జి కదా, నా కన్న కదా, నా చిన్ని కదా అనే మాదిరిగా ప్యాంపరింగ్ చేసుకుంటూ పడుతున్నట్టు ఈవిడ చేస్తూ ఉంది. ఈవిడ కంటెంట్ కోసం సేఫ్ గేమ్ ఆడుకుంటూ మాధురి చేస్తూ ఉంది. అట్లాగే మన సంజన చెప్పినట్టుగా తనూజ బొమ్మరిల్లి సినిమాలో ఎవరావిడ జెనీలియా, అట్లాగే జవ్వి మీట్లో కరీనా కపూర్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్లో ఉంటుంది బబ్లీగా అలా క్యూట్గా మాట్లాడినట్టుగా అప్పుడప్పుడు బయటకు వచ్చేసినప్పుడు అపరిచితులా చెప్తుంది సంజన. తనుజ గేమ్ ఆడుతుంది, ప్యూర్లీ గేమ్. ఆ క్యారెక్టర్స్ రెండు కలిపితే ఆడియన్స్కి సూపర్ హిట్ అయిన సినిమాలు కనుక ఆ రెండు కలిపి ఇక్కడ క్యారెక్టర్ చేస్తుంది. అప్పుడప్పుడు బయటకు వచ్చేసి అరిచేసి అలిగేసి ఏడిచేసి మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా మొత్తానికి వీళ్ళిద్దరు బాండ్ అయితే రకరకాల చర్చలకి డిస్కషన్స్కి అయితే ఆడియన్స్లో ముందు కూడా రాబోతుందని అనిపిస్తుంది. ఆ రాజా రాజు అది బయటే ఇరిటేటింగ్, అంటే ఇక్కడ మళ్ళీ 10 సార్లు అనుకోవడం, ఈ హగ్గులు అంట, కిస్ అంట, మా ఆయన అంట, ఈవిడేమో. ఇది మరి మిడ్ నైట్ టాక్స్. వాళ్ళు మొత్తానికి వచ్చి కెలికేసిన తర్వాత అమర్దీప్ అండ్ అర్జున్ వీళ్ళేమో కొల్లాలం అయిపోతున్నారు. ఎవరు ఉంటామో ఎవరు పోదాం ఎవరు పరిస్థితి ఏంటో తెలియట్లేదు. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సీజన్ ముగిసే సమయానికి జర్నలిస్ట్ సతీష్ 1,00,000 సబ్స్క్రైబర్లు అవుతారు అని నేను ఆశిస్తున్నా. మీరు మనసు పెడితే ఎంత సేపు వచ్చి చెప్పండి, చాలా వేగంగా అయిపోవచ్చు. అలాగే కెప్టెన్సీకి సంబంధించి కావచ్చు, ఏ అప్డేట్స్ అయినా ఫస్ట్ మన ఛానల్లోనే వస్తాయి. అది నా శ్రమను కూడా గుర్తించి కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.